అక్కడ 100 కుటుంబాలు అక్కడ జీవనాధం చేస్తున్నది. మనము నేషనల్ హైవే రోడ్డు శాంక్షన్ అయినప్పుడు అప్పుడన్నా కానీ మనము వాళ్ళకి అంత ప్రెజర్ చేయలేదు. అక్కడ నేషనల్ హైవే కాంట్రాక్టర్ కానీ అక్కడ వాళ్ళకి సంబంధించిన ఆర్ఎంబి వాళ్ళు అక్కడ ఏదైనా రోడ్ శాంక్షన్ అయితే ఆర్ఎంబి వాళ్ళు మున్సిపాలిటీకి లెటర్ పెట్టుకుని ఆ మున్సిపాలిటీ అక్కడ ఏమైనా ట్రాఫిక్ కానీ రోడ్ కానీ ఏమైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే అక్కడ మనం ఏదైనా దాని మీద ఆలోచించి కౌన్సిల్ సభ్యులందరూ కూర్చుని చైర్పర్సన్ అందరూ కూర్చుని స్టాఫ్ నిర్ణయం తీసుకుని మనం ఏదైనా ఆలోచించాలా. ఎందుకంటే దాదాపు 100 కుటుంబాలు జీవనాధారం జరిపే అక్కడ అసలు ఎందుకు ఎంకరేజ్మెంట్ తీయాలని మీకు ఆలోచన వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందని మీరు అక్కడ వెళ్ళి జేసీబీలు అధికారులు పోలీసు ప్రొడక్షన్ దగ్గర ఏం మెసేజ్ ఇవ్వాలని రావాలకి అంటే కౌన్సిల్లో అనుమతి ఉండదు. మీకు తీసుకోలేదు, మీకు ఏదైనా ఎంకరేజ్మెంట్ తీయాలని మీకు అనుమతి ఉండదు రైట్. కానీ దానికి సంబంధించి మాకు తెలిపాలని ఉండదా? ఈరోజు జేసీబీలు మీకు మెటీరియల్ అంతా ఎవరు వచ్చేది అంటే మేమే కదా, మా మత కౌన్సిలర్ కదా వచ్చేది. మీరేమో సభ్యులు ఏమో తీసుకోపోతారు అక్కడ మెటీరియల్ మీకు మా ఇన్ఫామ్ లేకుండా మీరు ఎట్లా డబ్బులు తీయాలి మీరు అధికారం అంతా పోయినారు అంటే మాకు అందరూ ఏమంటున్నారా దశ ఆ రోజుల్లో కౌన్సిలర్ ఉన్నారా లేదా? కౌన్సిలర్ ఒక సభ్యులు తిరిగి మాట్లాడడం లేదు. మా ఇన్ని కుటుంబాలు ఏడు వచ్చినట్టు మాది స్పందన మాట్లాడడం లేదు. ఎక్కడ ఏ వద్ద జరుగుతుంది ఎవరు అంటే కౌన్సిలర్ తీసుకున్నారా అంటే చైర్పర్సన్ అందరూ మనము ఇది మా కడుపు కొడుతున్నారని ప్రజల ఆవేదన. అక్కడ డబ్బులుగా తీస్తే మా మందు దాకా కష్టం కానీ ఈ డబ్బులు తీయలేము ఎందుకు ఆ కారణాలు అనేది అడుగుతున్నారు ప్రజలు. కానీ మీరు తీసుకోవాలి ఎందుకు అక్కడ మీరు ఇంత గట్టిగా పట్టుకున్నా ఇంత మీ బలంగా తీయాలని మీకు ఎందుకు ఇప్పుడు ఏమంత అవసరం వచ్చింది ఖచ్చితంగా తీసుకోవాలి మాకు తెలిపాలి. హిమారెడ్డి బస్ స్టాండ్ వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ మాకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని మేము అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కి ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ అక్కడ ఏంటంటే కొంత ప్రొటెక్షన్ కోసం మేము డిపార్ట్మెంట్ వారిని ఇది చేసినాము. మాకు సరైన టైంలో ప్రొటెక్షన్ ఇవ్వలేనందున మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము. అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని మేము అక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశంతోనే అక్కడ మేము ఎంక్రోచ్మెంట్స్ ని చేయడానికి ప్రపోజ్ జరిగింది. కంప్లైంట్ ఏ విషయం పైన కంప్లైంట్ వచ్చింది? అక్కడ ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు? కంప్లైంట్ లో ఏం చేసినారు? అక్కడ ఏమైనా రోడ్ వేస్తున్నారా, డైన్ కడుతున్నామా, లేకపోతే ట్రాఫిక్ సమస్య పైన ఏమైనా పెద్ద యాక్షన్ జరిగి ఇక్కడ ఏదైనా పూర్తిగా ఇబ్బందికరం ఉందా? చిన్న సందులో మనం ఎంకరేజ్మెంట్ కొట్టడం లేదు. దాదాపు 100 అడుగుల రోడ్డు అక్కడ ఏం జరుగుతుందా? కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ ఏముంది అర్థం కంప్లైంట్స్ అంటే ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నాను. వ్యక్తిగతాల వల్ల రాజకీయాలు పనిచేసేటట్టు ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడతారు. మేమందరూ కౌన్సిల్ మొత్తం నిలబడతాం. ఈ కంప్లైంట్ బేస్ చేసి మేము డెవలప్మెంట్ కి అడ్డపడము. ట్రాఫిక్ విషయంలో మీకు అందరూ సహకరిస్తాము. కానీ అక్కడ దాదాపు 100 అడుగుల రోడ్డు ఉండే సమస్యని అక్కడ ఏ సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది పెడితే మీకు ఏదైనా పూర్తిగా ఇబ్బంది ఉంటే కొంచెం ఎన్నికైనా చెప్పు. కానీ అసలు కారణం ఎంత ఇబ్బంది పడే ఏమన్నా జరగడానికి ముందు కాక అక్కడ ఏదైనా ఒక ప్రాంతం ఏదైనా ఇబ్బంది అయితే ప్రభుత్వం మీరే కదా. సో మేమేమో రాజకీయ నాయకులు మేమన్నా మీకు చెప్పిన వాళ్ళు ఇబ్బంది అవుతామా? లేదా మీరు ఏదన్నా కానీ ఒక ఎంకరేజ్మెంట్ ఏదైనా తీయాలనుకున్నా కమిషనర్ చైర్పర్సన్ కౌన్సిల్ కూర్చుని ఒకసారి ప్రజలు దృష్టిలో పెట్టుకుని అన్ని దృష్టిలో పెట్టుకుని తీయండి. మేము డెవలప్మెంట్ కి ఏం అడ్డపడము, ఎంకరేజ్మెంట్ కి కాలవడం లేదు. అక్కడ ఏ సమస్య రోడ్ వేసేటప్పుడే అక్కడ వాళ్ళ ఎంతో తీయలేదు. నేషనల్ రోడ్ వేసేది అంత వర్క్ చేసేటప్పుడు డబ్బులు తీయలేదు. ఇప్పుడు ఎందుకు అంత కారణం? కాబట్టి మీకు ఏదైనా మీకు మున్సిపాలిటీకి ఏదైనా ఆడాలంటే అదేదో చిన్న భారీ పని చేస్తున్నట్టు కట్టి చూడండి. మనకు మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది. మనకు అవసరంగా ఉన్న తీయొచ్చు కదా. మనం పని చేసిన ఉండాలని వాళ్ళకి లేదు కదా. మున్సిపాలిటీ ఏదైనా ఆదాయం వచ్చేది చూడండి. సిటీలో నడుస్తారు సార్ చిన్న డబ్బులు పంతులు రోడ్డుకి మంది ఉంటుంది. ఇక్కడ జిల్లాల వారికి ఇవ్వండి అన్ని ఉండదు. ఇక్కడ మనం ఇక్కడ మార్కంటే ఇప్పుడు రోజులలో వంటలో రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు అల్లరిపోతున్నారు. ఏది సార్ అంట దయచేసి చెప్తున్నాం సార్, మీరు ఆలోచించండి. లేక కౌన్సిలర్ అందరూ కూర్చుంటాము.
మీరు ఏదన్నా కానీ కౌన్సిలర్ నిర్ణయం తీసుకుని వెళ్ళండి. మీకు మా కదా దయచేసి ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పెట్టద్దండి. కుటుంబాలు వాళ్ళంతా కుటుంబాలు పడుతున్నారు సార్ అక్కడ. ఓకేనా, మీరు అంటే కౌన్సిల్ ఏ విధంగా మీరు నిర్ణయిస్తారో దాని తగ్గట్టు మేము యాక్ట్ చేస్తాం. అదే సార్ చెప్పండి మీరు. ఎందుకంటే దయచేసి అందరూ మన మీద కౌన్సిలర్లు చాలా మంది బాధపడుతున్నారు. ఏం ఒక్కరు మాకు లేదా ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళ బాధలు కాబట్టి విన్నాం కాబట్టి ఈ రోజు ఈ కౌన్సిల్ అందరూ ఆలోచన మేరకు ఈరోజు చెప్తున్నాము. ఏదన్నా చేయాలన్నా చైర్పర్సన్ కౌన్సిలర్ నిర్ణయం తీసుకుని పోవాలని మీ ద్వారా అధికారి తెలుపుతున్నారు.